మరి ఈ పూట కొంతసేపు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ మాటలు మీకు ఆశీర్వాదాన్ని, దీవెనను కలిగించి ఆధ్యాత్మికమైన పురోగతిని, ప్రగతిని కలిగిస్తాయని విశ్వసిస్తూ పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పొలము ఏంటది? చాలా శ్రేష్టమైన అనుభవం. వ్యవసాయం చేసిన వాళ్ళు మీలో ఉంటే మీకు తెలుస్తుంది. పొలము, చేను అనేది. పొలము, చేను ఈ రెండు ఒకటి. తోట వేరు, పొలము వేరు. ఓకే, తోట యొక్క అనుభవం వేరు. తోట యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, చెట్లు నాటుతారు, ఆ చెట్లు ఎదిగి ఫలిస్తాయి, వాటికి నీరు పోస్తారు, ఎరివేస్తారు, ఫలాలు కాస్తే ఫలాలు కోస్తారు. ఇది తోట అనుభవం. కానీ చేను అలా కాదు. చేనుకి చెట్లు వేయరు, నారు పోస్తారు. నారు పోసే ముందు రైతు గంపడ ఆశతో ఎదురు చూస్తాడు. పొలము యొక్క అనుభవాలు చెప్తాను. చాలా క్లుప్తంగా మీకు చెప్పాల్సిన మాటలు, క్లుప్తంగా కావలసిన మాటల వరకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. పొలము యొక్క అనుభవాలు ఎలా ఉంటాయంటే, అవి రైతు గుండెల్లో గంపడు ఆశతో ఎదురు చూస్తాడు. దేని కొరకు? తొలకరి కొరకు. ఆ తొలకరి జల్లులు కురిస్తే ఈ రైతు యొక్క గుండెల్లో ఆశ కలుగుతుంది. వెంటనే ఏం చేస్తాడు? పొలానికి వెళ్ళి, చేనుకు వెళ్ళి వెంటనే ఆ పొలాన్ని దున్నుతాడు. ఎందుకు దున్నుతాడు? ఇవన్నీ ఆత్మీయంగా మనం ఆలోచించవలసిన చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు దున్నుతాడు అనంటే, అతడు విత్తనాలు వేయబోతున్నాడు. విత్తనాలు వేయబోతున్నాడు కనుక ఆ విత్తనం లోతుగా పడాలి, ఆ విత్తనం లోతుకు వెళ్ళాలి, ఆ విత్తనం లోతున పడి సారాన్ని ఆస్వాదించాలి, సారాన్ని పొందుకోవాలి. అంచేత ఆ రాతి నేలగా ఉన్నటువంటి ఆ భూమిని, లేక వర్షం లేక ఎండిపోయి బ్రద్దలైపోయి ఉన్న ఆ భూమి చూడండి. పొలానికి నీరు కట్టక మునుపు మీరు పొలంకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందంటే, రాతి నేలగా ఉండిపోద్ది, రాతి నేలగా ఉండిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు రైతు? పొలాన్ని దున్నుతాడు. చాళ్ళు చాళ్ళుగా దున్ని, ఆ దున్నిన నేలని ఏం చేస్తాడు? అక్కడున్న రాళ్ళు, రప్పలు, చెత్త చెదారం ఇవన్నీ ముందు క్లీన్ చేస్తాడు కదా. ఇవన్నీ స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం ధ్యానిస్తే, మనము ఎందుకు ఈ పొలం యొక్క అనుభవాల్ని ధ్యానించాలి అనే విలువ మీకు తెలుస్తుంది. లేకపోతే ఇదంతా మనకు తెలియదేంటి, రోజు మనం పొలం పనులకి కదా వెళ్ళేది, మళ్ళీ ఆయన దానికి చెప్పాలన్నా అన్నట్టుంటుంది. అన్నట్టుండకుండా ఇక్కడ విన్నట్టుండాలంటే మీరు కొంచెం స్పిరిచువల్గా, ఆత్మీయంగా చూడాలి. ఎప్పుడు రైతు దున్నుతాడు ఈ పొలాన్ని అంటే, తొలకరి పడ్డప్పుడు. తొలకరి కాలం వస్తుంది. ఆ తొలకరి జల్లు పడగానే ఇక పూనుకుంటాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? ఈ పొలాన్ని దున్ని, చాళ్ళుగా దున్ని, అందులో ఉన్న రాళ్ళు, రప్పలు, చెత్త చెదారం, మట్టి, మశానం అవన్నీ ఏరేస్తాడు, తీసేస్తాడు. తీసి అప్పుడు దానికి నీరు కడతాడు. నీరు కట్టి అయిపోయింది మన పని అని అనుకోడు. వెంటనే ఏం చేస్తాడు? ఆ నీరు కట్టిన పొలంలోకి, చేనులోకి దిగి మొత్తం తొక్కుతాడు. ఇంకెక్కడైనా రాళ్ళు, రప్పలు ఏదైనా కాళ్ళకు తగులుతాయా? ఎందుకు? అదేం పడుకుని నిద్రపోవడానికి కాదు కదా. బెడ్రూమ్ అయితే దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, బల్లులు ఉంటాయి, కీటకాలు ఉంటాయి అని శుభ్రం చేసుకోవచ్చు. అది పొలం కదా, అంత నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. నీటి అని అంటే ఉండాలి. ఎందుకంటే పడ్డ విత్తనం ఫలించాలి, నూరంతల ఫలం ఇవ్వాలి అని అనుకుంటే, ఈ విత్తబడిన విత్తనం పోయి ఆ రాతికి తగిలిందనుకోండి, ఆ రాతి నేల మీద ఆ రాళ్ళున్న చోట పడిందనుకోండి, ఆ విత్తనం ఫలించదు. అందుకని నూరంతల ఫలాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ రైతు ఏం చేస్తాడు? అందులో మరలా నీళ్లు పెట్టి మొత్తం మట్టి పిల్లలన్నీ కాళ్ళతో తొక్కుతాడు. తొక్కి మొత్తం చదును భూమిగా మెత్తగా చేస్తాడు కదా. ఎక్కడ ఎత్తు పల్లాలు లేకుండా, ఎక్కడ
రాళ్ళు రప్పలు లేకుండా, చెత్త చెదారు ముండ్లు తుప్పలు లేకుండా ఎలా చేస్తాడంటే అంత చక్కగా కష్టపడి శ్రమించి చాకిరి చేసి ఆ నీళ్లు ఆ తోట ఆ పొలానికి చేనికి పొలానికి పెట్టినప్పుడు మీరు పొలంకి వెళ్ళి చూడండి, ఇది సముద్రమా లేకపోతే పొలమా అన్నట్టు ఉంటుంది. ఒక 2-3 లేయర్స్ మాత్రమే నీళ్లు సమభూమిగా ఉన్నట్లుగా చక్కగా నీళ్లు పెట్టుంటే ఆ మట్టి అంతా చదును చేయబడి ఉంటే అది చూడముచ్చటగా ఉంటుంది. అసలు చూస్తే ఎలా ఉంటుందంటే చిన్న పిల్లగాలులకి చిన్ని అలలు ఆ నీటి మీద అలాగా తగులుతుంటే అయ్య బాబోయ్ ఎంత బాగుంటుందో, ఎంత చక్కగా ఉంటుందో. ఇప్పుడు ఈ పొలానికి రైతు ఏం చేస్తాడు అని అంటే గింజలు తెచ్చి కదా, గింజల్ని ధాన్యాన్ని ఏం చేస్తాడు, చల్లుతాడు. అప్పుడు అది ఫలం అంటే ఆ పైరు చక్కగా చిన్ని మొలకలు ఎత్తి, మీరు చూసారో లేదో చాలా చక్కగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇంకా ఆ స్థితిని చూసినప్పుడు రైతు గుండెల్లో ఎంత ఆనందమో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక పుట్టెడు, మీరు పుట్టెడు అంటారు ఏమంటారు నాకు తెలీదు, ఇటువైపు ధాన్యం దేంతో కొలుస్తారు మీరు? ఏమోలే, మీ భాష వేరు నా భాష వేరు. మా వైపు పుట్టెడు అంటాం మేము, మీరు ఇక్కడ క్వింటాల్ అంటారా? అది కూడా తెలీదా? వండుకొని తినడం తెలుసా? బస్తాలు తెచ్చుకొని తినడం తెలుసు, అది ఓకే. క్వింటాల్ మేము అక్కడ పుట్టెడు అట్లా అంటాము. సరే, ఏది ఏమైనా రైతు ధాన్యం చల్లి ఆ పైరు వచ్చినప్పుడు చూస్తాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అంతటితో ఊరుకోడు. ఆ పైరు ఏం చేయాలి, మరలా మొత్తం ఎప్పుడు నీళ్లు కట్టుంటారు కదా, దిగి ఆ పైరంతా మళ్ళీ పీకి కట్టలు కట్టి మరలా నాట్లు వేస్తాడు. అంటే ఈ పొలానికి మరలా 2వ జన్మ ఒకటి ఉంది, ఈ పైరుకి 2వ జన్మ ఒకటి ఉంది. అందుకే యేసుక్రీస్తు కూడా అన్నాడు, మీరు మరలా నూతనంగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా మీరు పీకబడి మరలా నాటబడాలి, అప్పుడు ఫలం వచ్చేది. అంతేగాని కంటికి పచ్చగా ఉంది కదా, కంటికి ఇంపుగా ఉంది కదా, నేను ఒక పుట్టెడు చల్లాను, ఒక కింటా చల్లాను, కింటా చల్లితే అన్నీ ఫలించాయి, ఇంత జాలే అని అనుకోడు రైతు. అది ఫలించాలంటే ఫలించుటకు ఏం చేయాలనో అంత జాగ్రత్తగా ఆలోచించి వివేచించి శ్రద్ధ తీసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి కష్టపడతాడు. ఇది పొలం యొక్క అనుభవాలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే మీరంతా సిటీల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కదా. వాట్ ఈస్ దిస్ పైరు అన్నారనుకో, నేనేం చేసేది ఏంటి, లేకపోతే వాట్ ఈస్ దిస్ పొలము అన్నారనుకో. ఎందుకంటే అంతా ఎంటెక్, బీటెక్, హైటెక్, సాఫ్ట్వేరు, హార్డ్వేరు కదా, అందుకని నేను చెప్తున్నానులేండి. సరే, ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక సహోదరి తండ్రిని ఆమె కోరుకున్న కోరికలో మనం చూస్తే ఆమె తండ్రిని ఇలా అడిగిందంట. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ మాటలు మీరు చదువుతారండి. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన పెనిమిటి ఇద్దరు కలిసి తన ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించాడు. చాలు, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక పొలము అడుగమని, ఒక పొలం కావాలి. ఈ పొలము అనేది చెప్పాను కదండి, ఇది ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా చాలా విలువల్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఎందుకంటే మనం ఆ విలువలు కలిగిన అనుభవాల్ని ఏవి కూడా మనం జార విడుచుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఎక్కడ మనం ఏ విలువని పట్టుకోవాలి, ఏ పాఠాన్ని మనం నేర్చుకోవాలి, ఏది మన ఆధ్యాత్మికమైన జీవితానికి దోహదపడుతుంది, ఏది నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరిచేస్తుంది, కడిగి శుభ్రపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నిందారహితంగా మారుస్తుంది అనే ఆసక్తి మన అందరిలో ఉండాలి. ఓకే, కొందరికి నేర్చుకునే ఆ ఆసక్తి ఉండదు, కొందరికి నేర్చుకునే ఆ ఆలోచన ఉండదు. వాళ్ళు ఏది కూడా పొందుకోలేరు, వారు ఏది కూడా అందుకోలేరు, ఆస్వాదించబడలేరు. ఇక్కడ
ఆమె అడుగుతుంది వాళ్ళ నాన్నని ఏమంటే, నాకొక పొలము కావాలనని కాలేబుని ఆమె అడిగిందంట. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అప్పుడు ఆమె అడిగింది ఏంటంటే, నాకు ఒక పొలము కావాలి. ఈ పొలము యొక్క అనుభవాల్ని నేను మీకు జ్ఞాపకం చేశాను, తెలియపరిచాను. అందరి తలలు పైకెత్తున్నాను చూడండి. ఇక ఆ పొలాన్ని ఎందుకు ఆమె ఆశించింది, ఎందుకు ఆమె కోరుకుంది, ఈ పొలము నేర్పే పాఠం ఏంటి అనేది ఒక 2-3 మాటలు ఒక అర్ధ గంటలో నేను చెప్పి ముగిస్తా. మీరు జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, ఈ పొలము యొక్క అనుభవం, ఎలాంటి పొలము, ఎందుకు ఇక్కడ మనం ఈ పాఠం నేర్చుకోవలసి వస్తుంది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో పొలాన్ని పరలోక రాజ్యానికి పోల్చారు. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితానికి పోల్చబడింది, అలాగే లోకానికి కూడా పోల్చబడింది. అందుకు ఇప్పుడు దీనికి ఒక సబ్జెక్ట్, దీనికి ఒక మనం ఆలోచించి విశదీకరంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ పొలము అనే అనుభవాన్ని లోకానికి పోల్చబడి ఉంది, పరలోకానికి పోల్చబడి ఉంది, సంఘానికి పోల్చబడి ఉంది, వ్యక్తిగత అనుభవానికి పోల్చబడి ఉంది. అందుచేత ఎలాంటి పొలము అనేది మనం గుర్తించకపోతే అన్ని పొలాలే కదా అనుకుంటాం, అన్నీ చేనే కదా, ఇది కూడా చేనే కదా అనుకుంటాం. కానీ మనం ఆశించవలసిన చేను ఒకటి ఉంది, ఆశించకూడని చేను ఒకటి ఉంది, పొలం ఒకటి ఉంది. ఈ ఆశించకూడని పొలాన్ని ఆశించమనుకో దెబ్బతింటాం. ఓకే, మనం కొనవలసిన పొలాన్ని మనం పోగొట్టుకున్నామనుకో మనం చాలా జార విడుచుకున్న వాళ్ళం అయిపోతాం. కొంతమంది అవసరమైన దాన్ని పట్టుకోరు, అనవసరమైన దాన్ని పట్టుకుంటారు. అవసరమైన దాన్ని నేర్చుకోరు, అనవసరమైన దాన్ని నేర్చుకుంటారు. నేర్చుకునవలసిన దాన్ని పోగొట్టుకుంటారు, నేర్చుకొనకూడని దాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఓకే, ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి పాస్ గారు మీ చర్చిలో ఏంటండి పాటలు పాడితే అందరు ఎగురుతూ ఉన్నారు ఏంటండి అని అడిగాడు. నేను అన్నాను, వాళ్ళంతా ఆత్మలో ఆనందిస్తున్నారండి. అట్లంటే ఆయన అన్నాడు, అందరూ ఆత్మలో ఆనందిస్తున్నారంటావా, లేకపోతే వాళ్ళలో కొందరే ఆనందిస్తున్నారు ఆత్మలో అని అంటావా అని అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, ఆ పని నీకెందుకు, ఎవరెవరు ఆత్మలో ఆనందిస్తున్నారు, ఎవరెవరు ఊరకను ఆనందిస్తున్నారో లెక్క రాయాల్సిన పని నీకెవడు చెప్పాడు, నీ పని ఏంటి? అది నేను చెప్పేది. మన పని ఏంటంటే ఆ ఆనందంలో మనం కూడా పాల్గొందాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలాగా తిరుగుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను అని సరిచేసుకొని ఆ జీవితం కొరకు నువ్వు ఆశించాలనే కానీ వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, ఈ ఎంత పర్సంటేజ్ ఆనందం, ఇవన్నీ లెక్కలు ఎన్ని ఎవడు అడగమన్నాడు పిచ్చోడా, ఇవి నీకు అనవసరం. అంటే నేను అనేది ఏంటంటే, సంఘాల్లో కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. అవసరమైన వాటిని ఆలోచించరు వాళ్ళు, అవసరమైన వాటి మీద దృష్టి పెట్టరాళ్ళు, అనవసరమైనవి పనిగట్టుకొని సిన్సియర్గా చేస్తారు కొంతమంది అనవసరమైన వాటిని. కనుక ఆ జాగ్రత్త మనకు ఉండాలి. ఇక్కడ పొలము అనేది ఎలాంటి పొలమై ఉండాలి అనేది నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. మీరు ఆదికాండం 27వ అధ్యాయంలో, ఆదికాండం 27వ అధ్యాయం 27వ వాక్యంలోని ఓ మాటని మనం చదువుదాము. అక్కడ ఓ చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి, అతనిని ఇక్కడ చూడండి, అతనిని దీవించి, ఎలా దీవించాడు? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. స్తోత్రం. యెహోవా దీవించిన చేను, పొలము, యెహోవా చేత దీవించబడిన పొలము. అంటే పొలము అనే మన ఆధ్యాత్మికమైన జీవితమే కానీ, పొలము అనే సంఘమే కానీ ఎలా ఉండాలి అని అంటే, యెహోవా చేత దీవించబడిన పొలమై ఉండాలి. మీకు అర్థమవుతుందా? మనం ఎలా ఆశించాలి అని అంటే, దీవించనైనా 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 అని కాదు మనం ఆశించాల్సింది. ప్రభువా నీవు దీవించు నాయనా అని అడగాలి. నేను కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయించుకునే వాళ్ళు వస్తూ ఉంటే నేను ప్రార్థన చేసి పంపిస్తున్నాను.
సరే వాళ్ళు ఏదో ఒకటి తెస్తారు కదా వచ్చేటప్పుడు సేవకులు, కానీ వాళ్ళు ఏదో తీసుకొని వస్తే అక్కడ ప్రక్కన పెట్టి నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను. ఒక్కొక్కరు వస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉన్నాను, వెళ్తున్నారు. అంతలో ఒక సండే స్కూల్ పిల్లగాడు వచ్చాడు, వాళ్ళ మమ్మీతో కూడా వచ్చాడు. వాళ్ళ మమ్మీ ప్రార్థన చేసుకోవడానికి పైకి వెళ్తే ఆడు కూడా మెట్లు ఎక్కుతుంటే నేను పిలిచేవాడిని. ఎందుకంటే మనోళ్ళు వస్తూ చాక్లెట్స్ ప్యాకెట్, ఒక పెద్ద ప్యాకెట్ ఒకటి, స్వీట్స్ హాట్స్ తెచ్చారు. నేను ఆ కుర్చీలో పెట్టున్నా. వాడిని చూసి వాడికి ఒక 4 చాక్లెట్లు ఇద్దాం లేనని ఆడిని కేకేశా. అరే అంటే ఆడు సండే స్కూల్ పిల్లగాడు వచ్చి వందనాలు అంకులు అంటే, అంకులు పెంకుల తర్వాత చూసుకుందాంలే కానీ ఆ చాక్లెట్లు తీసుకురా అన్నాను. వాడు ఎంత తెలివైనోడో తెలుసండి. మనం తెలియలేని వాళ్ళం, కానీ ఇప్పుడు పుట్టిండే వాళ్ళు మనకు వాళ్ళు నేర్పిస్తారు. నిజం, అప్పట్లో మనకు నేర్పించారు కదా, ఇప్పుడు వాళ్ళు మనకు నేర్పిస్తారు. వాడిని ఆ చాక్లెట్లు 4 తీసుకురా అంటే వాడు నసుకుతున్నాడు. నసుకుతుంటే నేను అన్నా తీసుకురా, పర్లేదు తీసుకురా అన్నాను. వాడు చేతులు కట్టుకొని మీరు ఏంటి అంకులు అని. నిజం, నేను అన్నాను పర్లేదులే తీసుకురా అన్న. వాడు చాక్లెట్ల వైపు చూస్తాడు, నన్ను చూస్తాడు, మీరేంటి అంకులు అన్నాడు. ఇక నేను 3-4 సార్లు పర్లేదురా నేనే కదా చెప్పేది తీసుకురా అని చెప్పా. వాడు అంటాడు నేను తీసుకున్నాను. సంగతి ఏంటంటే వాడు తీసుకుంటే నేను 4 అన్నాను కదా, 3 తీసుకోవాలాడు. ఆడికి తెలుసు నేను ఇస్తే ఎక్కువ ఇస్తానని తెలుసు ఆడికి. అందుకని మనం తీసుకుంటే 3 కదా, లేకపోతే 4 కదా అన్ని ఇచ్చాడనుకో. అందుకని తక్కువైన వాళ్ళు కాదు వీళ్ళు. మనల్ని గౌరవించినట్లే మనకు టోపీ పెడతారు, మనకు విలువిస్తున్నట్లే పూలదండ వేస్తారు. అమ్మ తక్కువైన వాళ్ళు కాదు ఇప్పుడున్నాళ్ళు. నేను తీసుకోరంటే నువ్వు ఈ అంకులో నాకు అర్థమైంది. ఇక నేను చేయబెట్టి ఇచ్చే ఒక 10-15 చాక్లెట్లు ఇస్తే వాడు 2 చేతులు ఇట్లా పట్టుకొని ఇస్తే వాడు ఆనందం ఏం చెప్తావు? వాడు అందుకే మనం కూడా ఏం అడగాలంటే ప్రభుని, నాయన నేను కోరుకోవడం కాదు, నేను ఆశించడం కాదు, నేను తలపెట్టడం కాదు, నేను అది కావాలి ఇది కావాలి, నాకు అలా కావాలి ఇలా కావాలి. ఎలాంటి చేను అయి ఉండాలి మనం, ఎలాంటి చేను అనుభవాన్ని నేర్చుకోవాలి మనం అంటే యెహోవా చేత దీవించబడిన చేను. ఎందుకంటే దేవుని చేత దీవించబడిన చేను 100 ఫలం ఇస్తుంది. యెహోవా చేత దీవించబడిన చేను అది సాక్షార్థమై ఉంటుంది. యెహోవా చేత దీవించబడిన చేను ఆనందంతో నింపబడి ఉంటుంది. ఇవన్నీ ఇక మీరు ఎలాగైనా ఆలోచించండి. దేవుని చేత ఆశీర్వదించబడిన అనుభవాలు గొప్పగా ఉంటాయి. అబ్రహామును గురించి మనం దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఎలియాజరు వెళ్ళాడు ఇస్సాకునకు వధువుని తీసుకొని రావడానికి. అప్పుడు ఆయన వాళ్ళతో చెప్తున్నాడు, ఎలియాజరు ఏమని చెప్తున్నాడంటే, నా యజమానుడు యెహోవా చేత దీవించబడినవాడు. ఎవరి చేత దీవించబడినవాడు? మా యజమానుడు మంచి టాలెంట్ అండి, అబ్బో మంచి జ్ఞానం కలిగిన వాడండి. నా యజమానుడు మరిని చేస్తాడు, ఇరిని చేస్తాడండి. నా యజమానుడు కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే కాలుకేస్తాడండి. నా యజమానుడు చాలా బిజినెస్లు చేసినాడండి, క్షణం తీరుకుండదండి, అబ్బో కష్టపడతా. ఇవేమీ చెప్పలే. తమ యజమానునిలో ఉన్న శక్తి సామర్థ్యతల గురించి వివరించలేదు. మా యజమానుడు అంత ఇంత ఆలోచన కలిగిన వాడండి, అసలు ఆయనకి ఆలోచనలకి హద్దులు ఉండవండి, మంచి టాలెంటెడ్ అండి అని అనలేదండి. అతను చెప్పిన సాక్ష్యాన్ని మీరు గమనిస్తే మా యజమానుని యొక్క శక్తి సామర్థ్యతలతో ఆయన ఆశీర్వదించబడిన వాడు కాదండి. మా యజమానుడు ఎలాంటి వాడంటే యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు. ఆ పొలం ఈ రోజున పచ్చగా ఉండడానికి గల కారణం, ఆ పొలం ఈ రోజున సాక్షార్థమై ఉండడానికి గల కారణం, ఆ పొలం ఈ రోజున ఆశీర్వాదకరంగా 10 మందికి పెట్టగలిగిన స్థితిలో ఉండడానికి కారణం, నా యజమానుడు నాలాంటి వాళ్ళకి ఒక ఆశ్రయముగా ఉండడానికి, నా యజమానుడు నాలాంటి వాళ్ళకి ఒక మాదిరిగా ఉండడానికి, అతని ఇల్లే కానీ, అతని పొలమే కానీ, అతని అనుభవాలే కానీ, అతని ఆశీర్వాదమే కానీ అతని వరకు మాత్రమే కాదు, జాతుల ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండడానికి. అబ్రహామును ఎలా ఆశీర్వదించాడండి దేవుడు? అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు? నీ ఇల్లు, నీ ఒళ్ళు, నీ పిల్లలు, నీ అలాగా అన్నడా? లే, నీవు ఆశీర్వదించబడతావు, నీవు అనేక జాతులకు, మాట్లాడరా మీరు గట్టిగా, అనేక జాతులకు అంటే దేవుని యొక్క దీవెన మన వరకు కాదా? మనమేమో ఎంతసేపటికి మనము, మన పిల్లలు, మన ఇల్లు, మన పెరట, మన పొయ్యి, మన గ్యాసు,
ఇదే కదా. మనం అనేకులకు ఆశీర్వాదకరముగా ఆశీర్వదించబడిన ఆశీర్వాద అనుభవాలు మన దగ్గర ఉన్నాయంటారా? మాట్లాడరేంటమ్మా? ఉన్నాయంటారా? అంటే సందర్భం వచ్చింది నేను చెప్తున్నానండి. సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటానండి. మరి సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కదా. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఆమె కాఫీ కలుపుతుంది. చిన్న రేకులు వెళ్ళేలేండి, పెద్ద భవంతి ఏం కాదు. మళ్ళీ దాంట్లో కిచెను, చికెను, బెడ్రూము, ఆ రూము, ఈ రూమ్ ఏమీ లేదు, ఒకే ఇల్లు. అటువైపు మంచం వేసుకొని ఉన్నారు, ఇటువైపు కుర్చీలు వేస్తున్నారు, ఇటువైపు ఒక నాబ్ బండ పెట్టుకొని గ్యాస్ స్టవ్ అయిన పెట్టుకొని ఉన్నారు. ఆమె తిరిగి కాఫీ కలుపుతుంది. ఆ గోడకు చూస్తే ఇంత పెద్ద మేకు కొట్టి 6M రాడ్ దించి గోడకి ఆమె పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా, పాలు వాడుకుంటాం కదా, ఆ ప్యాకెట్లన్నీ ఆ మేకు గుచ్చిపెట్టుంది. అప్పుడు నేను అడిగాను ఆమెని, అమ్మ ఆ ప్యాకెట్లన్నీ ఏంటి అన్న. ఆమె అనింది, అన్న రోజు ఒక పాల ప్యాకెట్ కొనుక్కుంటానన్నా అనింది. మరి కొనుక్కున్న దాన్ని వాడుకున్నావు పాలు, ఆ ప్యాకెట్లన్నీ ఆడ పెట్టున్నావు ఏంటి అన్న. ఆమె అనింది, అన్న దెబ్బలమ్మడి తిరిగి ఈ ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటుంటారే వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసు. అందుకే ఎందుకన్నా బయటపడేసేది, నేనే పోగేసి నేనే అమ్ముకుంటామని, నేనే అమ్ముతామని, ఎక్కువ అయిన తర్వాత తీసుకెళ్ళి గోను సంచులు కుక్కుని తీసుకెళ్ళి అమ్మేసి వస్తాను అట్లనేది. అప్పుడు నేనేమన్నానంటమ్మా, అవి సరిపోలే కానీ నువ్వు కూడా ఉదయాన్నే లేచి సంచి ఒకటి భుజాన్ని వేసుకొని దెబ్బలమ్మడి తిరిగిపోమ్మా, ఇంకా ఎక్కువ వస్తాయి సంచులు. పాసి మొహం దానా, ఎంత భాగ్యం. ప్యాకెట్ పాల ప్యాకెట్ వాడుకున్నావు, ప్లాస్టిక్ కవర్ ఎంత భాగ్యము. వాళ్ళు ఏదో పాపము సంచి ఒకటి దొగిలించుకొని దెబ్బలమ్మడి తిరిగి వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు వాళ్ళు పడి పాపం దెబ్బలమ్మడి తిరిగి వాళ్ళు ఏదో అమ్ముకుని 4 రూపాయలు సంపాదించుకున్నారనుకో, దాని మీద పడింది నీవు కన్ను. చూడండి ఎంత సుప్నాథ్ అనుకోవాలి అరిటే మొహం, ఎంత సుప్నాథ్ అనుకోవాలి మునక్కడ మొహం. నేను ఇట్లా అంటున్నానని కాదులే. ఇప్పుడు మనం ఎలాంటి చేను అయి ఉండాలి, మనం ఎలాంటి పొలం అయి ఉండాలి. నాది నాకే, నాది నా పిల్లలకే, నాది నా ఇంటికే కాదు కదా, జాతులకు కదా మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చింది. తరతరాలకి కదా దేవుడు మనల్ని దీవెనకరంగా మార్చింది. ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి యేసన్ గారు ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఎవరిని చేర్చుకోకుండా, మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, నా సేవ, నా సంఘం, నా కారు, నా మైకు, నా లైటు అనుకుని ఆయన కనుక గీత గీసి బిగబెట్టుంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉండేవాళ్ళమా? మీరు ఆలోచించండి. ఏమండి, నా సేవ, నా సంఘం, నా గది, నా ఏసీ అని మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, ముట్టుకోకుండా, ఎవరన్నా మాలాంటి వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చిన అట్లా అనుంటే ఈరోజు మేమంత ఉండేవాళ్ళమా? ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు చెప్పుకోగలుగుతున్నారు కదా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హోసన్నా అంటే హోసన్నా వాసన అక్కడ కూడా తగులుతుంది కదా. మరి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ దీవెనంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది యెహోవా చేత ఆశీర్వదించబడిన చేనిది, ఇది యెహోవా చేత ఆశీర్వదించబడిన పొలం, ఇది మనుషుల శక్తితో మూటగట్టి తొక్కుపెట్టి దాచిపెట్టింది కాదు. ఇది దేవుని చేత ఏదో మనుషుల ఆలోచనలు, మనుషుల టాలెంటు, మనుషుల యొక్క ఏమంటారు తలాంతులు, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది, వరాలతో తరాలతో లేకపోతే మరమరాలతో కట్టబడింది కాదు. ఇది యెహోవా చేత. చెప్పండి, యెహోవా చేత. ఇదే కాదు, ఈ స్థానానికి నీవు, నీ కుటుంబం, నీవు, నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎందుకు రాకూడదు? మీరు ఆలోచించండి. నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన చేనై ఉండాలి అని నువ్వెందుకు ప్రార్థన చేసుకోకూడదు? నా ఇల్లు, నా కుటుంబం యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబమై ఉండాలి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వ్యక్తినై, విశ్వాస జీవితం కలిగిన వ్యక్తినై ఉండాలని మీరెందుకు విశాలమైన హృదయంతో ఆశించకూడదు? అంటే మీరు ఆశించడంలో ఏదో లోటు ఉంది, మీరు ఆశించడంలో ఏదో కొరత ఉంది, మీరు ఆశించడంలో ఏదో స్వార్థం ఉంది. గతంలో కూడా నేను చెప్పాను కదా, ఒక అతను ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని 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 ఇక విసిగేసిందేమో, బోర్ కొట్టిందేమో,
మరలా అంటాడట, నా భార్య యొక్క భర్తను దీవించయ్యా. అడుగుడాడు ఈడే. మీకు అర్థం? నా భార్య యొక్క భర్తను దీవించయ్యా, నా భార్య యొక్క భర్తని. ఎవడురా వాడు? నేనే. అంటే నీ భార్యకి వెళ్ళాల్సిన దీవుని కూడా వెళ్ళనివ్వను అంటే ఇంక అంతకు మించిన స్వార్థపరుడు గౌడు ఉంటాడా? వాడు అని 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 మరలా అంటాడట. ఇంకా మరలా విసిగేసిందేమో, బోరు కొట్టిందేమో, ఇంక మాట మార్చాలనుకున్నాడేమో. మరలా అంటాడట, నా పిల్లల యొక్క తండ్రిని దీవించయ్యా. నా వాడెవడాడు? ఇంకెక్కడికి పోనీడు ఆ దీవెన. ఎందుకంటే అంత స్వార్థ ప్రియులు ఉన్నారు మన దగ్గర. నేను అంటున్నానని మీరు నవ్వుతున్నానని కాదు, కానీ మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. కిస్మిస్కి బట్టలు కుట్టించుకున్నారా లేదా? అబద్ధం చెప్పకూడదు, దొంగ మోకాళ్ళారా. చెప్పండి, నిజం చెప్పండి. కుట్టించుకున్నారా లేదా? మరి జనవరి 1కి బట్టలు కుట్టించుకున్నారా లేదా? కుట్టించుకున్నారా లేదా? కుట్టించుకున్నారు. ఒక్కొక్కరు 3-4 జతలు కుట్టించుకొని ఉంటారు, ఒక్కొక్కరు 2-3 జతలు కుట్టించుకొని ఉంటారు. ఇంకా సరేలే, మీ డబ్బులు మీరు కుట్టించుకోక ఎవరు కుట్టించుకుంటారు తల్లిళ్ళారా? ఓకే, మంచిదే. కానీ మరి పోయిన సంవత్సరం వాడుకున్న బట్టలు ఉన్నాయి కదా, ఏం చేశారు వాటిని? పోనీ మీరు కొనుక్కునేటప్పుడు పేదవాళ్ళని లేని వాళ్ళని ఏమైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఈ సంవత్సరం కొత్త బట్టలు కుట్టించుకున్నారు కదా, ఒక్కొక్కరు 2-3 జతలు అట్లా కుట్టించుకున్నారు కదా. మరి గత సంవత్సరం వాడుకున్న బట్టలు ఏం చేశారు? ఒక్కొక్కరు ఉంటారు ఫినాన్స్ వాళ్ళు, ఏం చెప్తారు తెలుసా? చినిగిపోయిన బట్టలు తీసుకెళ్ళి పడేస్తున్నారే. ఎక్కడికైనా తీసుకెళ్తున్నా, అహే చినిగిపోయింది పడేస్తా, అడబెట్టు మసిగుంటకు పనికి వస్తుంది అంటే చినిగిపోయి రాలిపోయి ఊసిపోయిన దాన్ని కూడా పోనీరు. అబ్బే, కొంచెం కమ్మగా మాంసం తీసుకు వండుకున్నారనుకో, తలుపులే వాసన బయటకు పోతుంది. నేను చెప్పేది నిజం సామే. లేరు అట్లాంటి వాళ్ళు? ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు. నాకు తెలుసు కదా. మీరు అట్లా అనేటప్పుడు నా ఆత్మ మీతో లేదా? ఉన్నారండి. ఇలాంటి గనులు, బలమైన శక్తి కలిగిన భక్తి పరులు ఉన్నారు. ఉండబట్టే ప్రపంచం ఇట్లా ఉంది. లేకపోతే మరొక విధంగా ఉండేది. ప్రపంచం ఇట్లా ఎందుకు ఉంది మరేంటి? పెద్ద పాప తలుపులే, చిన్నోడా కిటికీలే, రండి వంటగదిలోకి వెళ్దాం, రండి మొత్తం మనం పీల్చుకుందాం. స్వార్థ ప్రియులు నేను చెప్పేది ఏంటంటే, మన సంఘం, మనము, మన కుటుంబాలు, మనం ఎలా ఉండాలంటే జాతులకు జాతులకు దీవెనను అందించగలిగిన యెహోవా దీవించిన చేనువలే ఉండాలండి. హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వదించబడిన పొలములా ఉండాలండి. మనుషుల చేత కాదండి. వాళ్ళ చేత, వీళ్ళ చేత, వాళ్ళ మూలాన, వీళ్ళ మూలాన, మా బాబాయ్ వలన నేను ఆశీర్వదించబడ్డాను, మా బావ వలన నేను ఆశీర్వదించబడ్డాను, మా అన్నయ్య నా కుటుంబాన్ని నిలబెట్టాడు, ఇది కాదు. అందుకే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? సొదొమ రాజు వచ్చి ఈ జనాన్నేమో అబ్రహాము ఏమన్నాడు? రాజా అమ్మా, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాముతో చెప్పగా, మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకోమని అబ్రాముతో చెప్తే, అబ్రాము ఏమన్నాడు? నేనే అబ్రామును నాకు తీసుకోవాలని కాదు, తీసుకోకూడదని కాదు, నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. రేపటి రోజు నువ్వేమంటావు తెలుసా? నేను గొప్పవాడిని అవుతా, తప్పనిసరిగా అవుతా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చచ్చు దెబ్బలు కాదు, గట్టిగా కొట్ట. హల్లెలూయా. అబ్రహాములో ఉన్న విశ్వాసం చూడండి, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం అంటే, ఈరోజు నేను ఇలా ఉన్నాను, కానీ రేపటి రోజున అందరు తలెత్తి నన్ను చూసే అంత స్థితికి నేను వెళ్తా. ఆమె చెప్పుకోకపోయారా? నేను చెప్తే చెప్తారేంటి గట్టిగా? మీకు వెళ్ళాలని లేదా? మాట్లాడరేంటి? ఉందా? మరి ఉంటే ఏంటి? మంచుకు దర్శనం కొంగల్లాగా ఉన్నారు. మరి నోటి తెరిచి ఆమె చెప్పుకోండి. మరి అబ్రహాములో ఉన్న విశ్వాసం చూడండి. ఈరోజు నేను ఇలా ఉన్నాను, కానీ రేపటి రోజున తప్పనిసరిగా నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోతా. నన్ను అందరు తలెత్తి చూస్తారు. అప్పుడు పెనసోడా నువ్వు అందరి దగ్గర పుకారు చేస్తావు. అందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? అబ్రహాం అంత గొప్పోడు ఎట్లా అయ్యాడు అనుకున్నా? నా మూలానే, నా వల్లనే గొప్పోడు అయ్యింది. నేనే నేర్పించింది అవన్నీ, నేనే అతనికి అవన్నీ చూపించింది.
నేను ఆ రోజున పోనీలే పాపం అని చెప్పి కనికరించి గుప్పిలు విప్పబట్టి ఈరోజు అంత ఆస్తిపరుడు అయ్యాడు ఆయన. ఆ రోజు నేను లేకపోతే ఈరోజు అబ్రాహాము ఉన్నాడా అని నువ్వు సోది మాటలు చెప్తావు, సొల్లు కోతలు కోస్తావు నువ్వు. నాకు తెలుసు. నేను ఆశీర్వదించబడితే నా ఆశీర్వాదం వలన నా దేవునికి మాత్రమే ఘనత కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నన్ను చూస్తే, ఎవరైనా నన్ను గమనిస్తే, ఎవరైనా నా దీవెనను చూస్తే ఆ దీవెన వలన కలిగే ఘనత, మహిమ, ప్రభావము ఎవరికి చెందాలి? దేవునికి చెందవలసిన ఘనత ఏ మనుషునికి చెందకూడదు. అందుకని పోచక పుల్లైన చెప్పుల వారైనా ఏది నీది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను యెహోవా చేత దీవించబడిన, చెప్పండి, ఫిలప్ చేయండి, యెహోవా చేత దీవించబడిన చేనులాగా ఉండాలి. నేను యెహోవా చేత దీవించబడాలనే కానీ మనుషుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ కనికరం, వీళ్ళ కటాక్షం, వాళ్ళ దయ, వాళ్ళ వాత్సల్యం, వాళ్ళు నా మీద ఆప్యాయత చూపించారు, వాళ్ళు మా మీద మమకారం. నో. అందుకే అబ్రహాం జీవితంలో ఎలియాజరు కూడా ఏం చెప్పాడంటే, నా యజమానుని యెహోవా ఆశీర్వదించాడు, ఏ కొదువు లేకుండా చేశాడు. ఇంకా ఒక మాట చెప్పనా, అబ్రహాము నీ దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడా లేదా? పిలిస్తే వచ్చేసాడా లేదా? ఎట్టొచ్చాడు? స్వజనాన్ని, సొంత ఇంటిని, అందరిని విడిచిపెట్టి వచ్చేసాడా? ఇప్పుడు అబ్రహాము నేను దేవునిని నమ్ముకొని ఇది పోగొట్టుకున్నాను అనే మాట అబ్రహాము నోట రాకుండా దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. నేను ప్రభువుని నమ్ముకొని పోగొట్టుకున్నాను, ప్రభువుని నమ్ముకొని ఇలాగైపోయాను. కొంతమంది అంటుంటారు కదండి పిచ్చి మాటలు. అప్పుడు అయితేనా నేను, అప్పుడు ఎప్పుడు తాగి కాలువల దగ్గర పడి కక్కుకుంటుంటే కుక్కలు చుమ్ముతూ నాకే కదా, అప్పుడు పెద్ద ఘనంగా చెబుతుంటారు వాళ్ళు. వాళ్ళకి పిచ్చి వచ్చిందో ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. పెద్ద అదేదో రిచ్ లైఫ్ అన్నట్టు. అసలు అప్పట్లో నేను ఎంత ఏమంటారంటే లగ్జరీగా ఉన్నాను అన్నట్టు చెప్తారు. ఏది? తాగి తందనలాడి భయంకరమైన రోత బతికేటప్పుడు. దాని ఘనంగా చెప్పడం కాదు, దాని ఘనంగా చెప్పడం కాదు. నీ బ్రతుకు మారిన తర్వాత నిన్నుగా, మనిషిగా, నీ కుటుంబానికి నువ్వు యజమానునిగా నిన్ను తీర్చిదిద్ది నీ బ్రతుకులో ఒక రమ్యమైన జీవితాన్ని ప్రసాదించాడే. ఆ రమ్యమైన జీవితంలో ఉన్న ఆనందాన్ని కదా నువ్వు ప్రకటించాల్సింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నేను ఇక్కడ మీతో చెప్పగలిగింది ఏంటంటే, మనం జాతులకు, అనేక వంశాలకి, అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండునట్లు, దీవెనకరంగా బ్రతుకున్నట్లు యెహోవా చేత దీవించబడిన చేను పొలముల మనము, మన సంఘము, మన కుటుంబపు వ్యవస్థ ఉండాలి. ఆ రీతిగా మనం ఈ రోజున అడగాలి. ఏం అడుగుతాం చెప్పండి? మాట్లాడరేంటి? ఆ తండ్రిని ఆమె అడిగిందా లేదా? అక్స అడిగిందా లేదా? మాట్లాడండి. ఏమడిగింది? కుక్కర్ ఏమనిందా? కుక్కర్ ఎందుకు? కుక్కరు, సోఫా, ఒక చిన్న ఏసీ, గాలి రాని ఏసీ ఇస్తే ఏం చేస్తావు? చిన్న ఏసీ అంటున్నావు. ఇవి కాదు మనం అడగాల్సింది. నాయనా, నాకు ఒక పొలం కావాలి. ఏం పొలం అమ్మా? నీ చేత ఆశీర్వదించబడిన పొలం. నాకు ఒక బ్రతుకు కావాలి. ఏ బ్రతుకమ్మా? నీ చేత దీవించబడిన బ్రతుకు. నా కుటుంబం మారాలి. ఎట్లాగమ్మా? నీ చేత దీవించబడిన కుటుంబంగా. నా పిల్లలు బ్రతకాలి. ఎట్లాగమ్మా? నీ చేత దీవించబడిన పిల్లల్లాగా. ఇది మనం కోరుకోవాల్సింది. నాకు ఆ పొలము కావాలి. ఒకటి. ఓకే, ఇక 15 నిమిషాలు ఉంది కదా, చెప్తాను, జాగ్రత్తగా వినండి. రెండవ పొలం ఏంటంటే, మీరు రూతు గ్రంథం 2వ అధ్యాయంలో రూతు బోయాజు పొలానికి వచ్చింది. ఈ పొలం యొక్క అనుభవం ఏంటి? రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుదామండి. నేను అక్కడ కొన్ని విషయాలు మీతో చెప్తాను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఇప్పుడు చూడండి, వేరొక పొలం అంటే వేరే వేరే పొలాలు ఉన్నాయా లేవా? అమ్మా అందరు చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయి, చాలా పొలాలు. అదే నేను చెప్పింది మీకు. మనం దీంట్లో ఇన్ని నేర్చుకోవలసిన అనుభవాలు ఎందుకున్నాయంటే, ఈ పొలాన్ని చాలా అనుభవాలతో పోల్చబడి ఉంది.
చెప్తాను, నేను ఊరికి చదివించానా మీకు చూపిస్తాను. చాలా పొలాలు ఉన్నాయి. అలాంటి పొలాలు జోలికి మనం వెళ్ళకూడదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఈ పొలము నీవు విడిచిపెట్టి వెళ్ళొద్దు. చాలా పొలాలు ఉన్నాయి. ఏమేమి పొలాలు ఉన్నాయి చెప్తాను, త్వరగా చదివేస్తారా? వివరించలేను కానీ చదివేయండి, మీకు చదివితే మీకు జ్ఞాపకం ఉంటుంది, మీకు కూడా క్లారిఫికేషన్ కొరకు చదివిస్తాను నేను. మీరు సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 30వ వాక్యం చదువుతారండి. సోమరి వాని చేను నేను దాటి రాగా. ఇదేం పొలం అంట? అమ్మ రూతమ్మ గారితో చెప్పింది ఆయనది. అమ్మ వేరొక పొలంకి ఎళ్ళకు. ఆ వేరొక పొలం అంటే ఏం పొలం? ఆ పొలం అందరి రోజులు తెలిసి మాట్లాడరేంటి? సిగ్గుపడుతున్నారేంటి? కొంప తీసి మీకు కనెక్ట్ అవుతుందా ఏంటిది? మరి సిగ్గుపడకుండా చెప్పండి. మరి ఏం పొలం అంట? ఏం పొలం అంట? ఎక్కడ లేస్తావురా నిద్ర నాయన? మంచు. అమ్మాయి పెద్ద పాప మంచు తగ్గిందా బయట? లేదు మమ్మీ. అయితే పని చేద్దాంలే, సాయంకాలం 3 ఆరాధనకు పోదాంలే, పడుకో. ఈ పొలం ఏ పొలం ఇది? నేను అనలేదండి, మీరు అంటున్నారు, నాకు తెలీదు. వాళ్ళు 3 ఆరాధనకు వచ్చిన వాళ్ళు కర్ర పట్టుకొని వస్తారంట, మీ సంగతి తెలుస్తారంట. అంటే నేను చెప్పేది 3 ఆరాధనకు వచ్చిన వాళ్ళు, 2 ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఇది కాదు. అంటే సోమరితనం ఎలాగ మనల్ని ఏం చేస్తుంది? సోమరులు చేసేసి మనల్ని దేవునికి దూరం చేస్తుందో చెప్తున్నా అంతే. అంతకుమించి నేను వేరేదాని కాదు. అర్థమైందా? పోయిన ఆదివారం వెళ్ళి, అమ్మాయి మనం ఎప్పుడు వెళ్ళాము చర్చికి? పోయిన ఆదివారమే వెళ్ళాం కదా మమ్మీ. పోయిన ఆదివారమే కదా వెళ్ళింది. ఈ వారం వద్దులే, డాడీని వెళ్ళి కొంచెం మెత్తగా ఉండిద్దామని చెప్పు. ఏంటది? వీళ్ళంతా ఎవరో తెలుసా అండి? సోమర సంఘానికి అధ్యక్షులు కాదు, ప్రెసిడెంట్లు. అందుకే బోయస్ అన్నాడమ్మా చాలా పొలాలు ఉన్నాయి, ఈ పొలాలన్నీ మనకు ఎన్నదగినవి. ఆ పొలాల్లోకి వెళ్ళేవనుకో స్తోత్రమే, ఇంక స్తోత్రమే. నువ్వు అనుభవించిన క్షోభ కంటే అధికమైన క్షోభ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. వీళ్ళకి చురుకుదనం ఉండదు, వీళ్ళకి మెలకు ఉండదు, వీళ్ళకి ఆసక్తి ఉండదు, ఆధ్యాత్మికమైన జీవితం కొరకు చింతన కూడా ఉండదు. ఎందుకంటే ఇది సోమరివాని చేను పొలం. ఆ పొలం కూడా ఎట్లుంటుంది చెప్పనా? సుందరంగా సున్నం కొట్టి వాక్యాలు రాసి కళకళలాడుతూ ఎప్పుడు ధూపం వేస్తూ ఏ శత్రువు లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ కాచుకుంటూ వాళ్ళ కుటుంబం ఆశీర్వాదకరంగా, వాళ్ళ పిల్లలు దీవెనకరంగా, వాళ్ళ పిల్లలు నోటి నిండా నవ్వు, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, ఇక నవ్వుకుంటూ ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రభువుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆహ్లాదకరమైన జీవితం ఉన్నట్లుగా ఆ పొలము కనబడదు. ఆ పొలం ఎట్లుంటుందో తెలుసా? మీరు చదవండి అన్నమాట. ఆ సోమరి వాని పొలంలోకి వెళ్తే ఏం జరిగిందంట? ఎట్లుందంట? దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండేను. అదిగో చూసారండి, ఏమున్నాయంట ఆ పొలంలో? చెప్పండి, ఏమున్నాయంటండి? ముళ్ళ తుప్పలు. ఎందుకంటే సోమరోడు ఏరుకుంటే కదా, సోమరోడు క్లీన్ చేసుకుంటే కదా, సోమరోడు దాన్ని శుభ్రం చేసుకుంటే కదా. తొలకరి పడగానే పొలంలోకి వెళ్ళి ఆ చెట్టు చేమలు కొట్టేసి ముళ్ళు తుప్పలు తీసేసి రాడు రప్పులు ఏరేసి నీళ్లు బట్టి దానికి ఎరువేసి దాన్ని దున్ని దానికి నీళ్లు పెట్టి చదును చేసి తొక్కి శుభ్రంగా చేసుకొని ఆ పొలాన్ని పండేటట్లుగా సారవంతంగా మార్చుకుంటే బాగుండేమాట. అసలు ఆ చేను, ఆ పొలమే ఎవరిది? సోమరుడిది. నిద్రే లేకపోయా, పళ్ళే దోమకపోయా, ముఖమే కడక్కపోయా, వాక్యమే చదవకపోయా, ప్రార్థన చేయకపోయా, ఇక ఆ పొలం ఎట్టుంటుంది? మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెబుతా, మాట్లాడరేంటి? చెప్పనవుద్దా? మీరేమనుకోరుగా? అనుకోరుగా? ఏమనుకోరు కదా. అన్న ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మనిందంట ఆమె కష్టాలన్నీ చెప్పి, అన్నయ్య నాకు అట్లా ఉందన్నయ్య, ఇట్లా ఉందన్నయ్య, చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నయ్య అని ఏదేదో చెప్పి ఆమె ఏడిస్తే నేను ప్రార్థనలో పెడతాలేమ్మా అన్నాడంట అన్న. ఆమె అనిందంట, కాదు అన్నయ్య నువ్వు వచ్చి ఒక్క అడుగు పెట్టి ప్రార్థన చేయన్నయ్య అంటే అన్న అన్నాడంట, ఒక్కడుగు అట్టు పెట్టిద్దమ్మా, ఒక అడుగు కారులో పెట్టి ఒక్క అడుగు ఇంట్లో పెట్టిదా అని సరదాగా అంటే, అన్న నువ్వేంటన్నట్టు అంటావు రా అన్న, ఒక్క అడుగు పెట్టి ప్రార్థన చేయన్నా నా శాపం దొరుకుతుందన్నా అని ఓ తిప్పలు చెప్పి సరే ప్రార్థన చేద్దామని వెళ్తే మళ్ళీ చర్చికి వచ్చి చెప్పింది కూడా కాకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందంట. నాకేమో ఆయాసం, మా ఆయనకేమో ఉబ్బసం, కుక్కలకేమో నీరసం ఉంటుంది కదా, మన వాళ్ళు లిస్ట్ ఉంటుంది కదా, కాయగూరల లిస్ట్ లాగా ఉంటుంది కదా. ఇక స్టార్ట్ చేసిందంట.
అన్న కూడా పాపం ఆయనకి ఎంత మహానుభావుడికి ఎంత ఓపిక చూడండి. ఆయన ఈయన అన్నీ ఇక సరే అమ్మని ప్రార్థనలో పెడతాను, ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతం చేస్తాడని లేచి ప్రార్థన చేయబోయి ఎందుకో దైవ ప్రేరేపణ అట్లా ఉంటుంది. మరి ఒక వాక్యం చదివి ప్రార్థన చేద్దామని అమ్మ బైబిల్ తీసుకుని అమ్మ ఒక వాక్యం చదువమ్మా అన్నాడంట. అన్నయ్య అట్లాగే అన్నయ్య అని చెప్పి వెళ్ళిందంట. పావు గంట అవుతున్నా రావట్లేదంట. ఎందుకంటే బైబిల్ దొరికితే కదా, వెతుకుతా ఉంది బైబిల్, వెతుకుతా ఉంది దొరికితే కదా. పావు గంట అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, అర్ధగంట. అమ్మా వస్తున్నాను అన్నయ్య. అమ్మ నువ్వు రా తల్లి, నువ్వు రా అమ్మ తల్లి, నేను నిల్చొని కాళ్ళు అవుతాను, నువ్వు రా అంటే దొరకలా. దేవుడి దయ వల్ల నవ్వుతున్నారండి. నిజం, దేవుడు అలాంటివన్నీ మనకు పాఠాలండి ఇవన్నీ. దొరక్కపోతే ఇక ఏం చేయాలా? ఆమె వాళ్ళ మనవడు ఉన్నాడంట. అన్నయ్య అన్నయ్య ఉండన్నయ్య అని ఆ దడి దగ్గరికి వెళ్ళి దడి దగ్గర నిలబడి ఓరే సావేలా సావేలా అంటే వాడు వచ్చాడు. చక్కగా వాళ్ళకుండా తారు డబ్బాగాడు, నల్లగా కర్రీ వద్దాడు, చక్కగా లేదంట, పొట్ట బొంత కొండలాగా ఉంది, తారు డబ్బాగాడు. వాడు ఏంటి నాయనవా అంటే నేను ఎట్రా రే బైబిల్ ఎక్కడ కనిపించట్లేదో అంటూ వాడు అంటాడట, కిస్మిస్కి చర్చికి తీసుకెళ్ళాం కదా, ఎక్కడ పెట్టావు నువ్వా అంటే ఆ వంటదట, గట్టిగా మాట్లాడవాకు నువ్వు ఎందుకు పో అట్లా అంటే. ఇక అన్న ఏదో మతలబ్బు ఉన్నట్టుంది ఇక్కడ అని నేనే చదువుతలే రమ్మ నువ్వురా అంటు ఉండన్నయ్య అంటుందంట. వాడు టాలెంటే, ఎవడు తారు డబ్బాగాడు ఉన్నాడు కదా, ఆ టాలెంటే. వాడు ఎక్కడ పట్టాడు బైబిల్. నాయన ఇది ఇక్కడ ఉన్నగా నాయన తీరా అని చెప్పి బైబిల్ తెచ్చి ఆ బైబిల్ అన్న ముందు అమ్మ దొరికింది, ఆనందం కదా. మరి లేకపోతే యేసన్న గారు ఏమనుకుంటాడు, భక్తురాలు కాదు అనుకుంటాడు కదా. ఎట్లా దేవుడి దేవుళ్ళ ఆడు కృప, ఎవడు కృప, దేవుడి కృప కాదు, ఆ తారు డబ్బాగాడు కృప దొరికింది. సరేనని బైబిల్ ఇంకా కర్ర అని బైబిల్ జిప్ ఓపెన్ చేసిందంట. ఓపెన్ చేసి అన్న అప్పటికి విసుగుపోన్నాడు. అన్న 128వ కీర్తన చదువమ్మా అన్నాడంట. బైబిల్ జిప్ ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేయగానే ఆ బైబిల్లో నుంచి తల దూకుని దువ్వెని పటాని కింద పడిందంటాడు. చూడండి, మనోళ్ళకి ఆడవాళ్ళకి తల్లులకి అలవాటు కదా, దూతు దువ్విని ఎక్కడైనా పెట్టేస్తారుగా. ఇక అట్లాగా బైబిల్లో పెట్టేసిందేమో, టకామని కింద పడిందంట. బైబిల్లోంచి దువ్వెన పడిందనుకో, కాలుతో అట్ట అనేసి వాక్యం చదవకూడదు. అబ్బే హృదయం నిండింది కదా, పెదాలు మాట్లాడతాయి. ఎప్పుడైతే ఆ దువ్విని కింద పడింది వెంటనే అయ్యి పాపం యేసన్న గారు ఈ దువ్విని కనబడి 9 నెలలు అయింది బాబా అనిందంట. అంటే నా బంగారు తల్లి బైబిల్ ఓపెన్ చేసి ఎన్ని నెలలు అమ్మా, ఏదేది సరే ఆమెకి సరే 9 నెలలు బైబిల్ ఓపెన్ చేసి తమరికి మరి చెప్పండి. ఆ సంగతి అయితే మీరు బాగా నవ్వారు. అప్పుడు అన్న అనుకున్నాడట, ఈ బైబిల్ ఓపెన్ చేసి 9 నెలలు అయితే ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు, మరి అంతే కదండి, అంతే కదా. మరి ఈ సోమరు పొలంలో సంపద ఉంటుందా? ఇది సోమరుడి పొలమా లేకపోతే పనివాడి పొలమా? నేను చెప్పట్లే, మీరే చెప్పాలి, నాకెందుకు వచ్చిన గొడవ, మీరు చెప్పండి. ఇప్పుడు ఇది సోమరుడి పొలమా లేకపోతే పనివాడి పొలమా? అందుకే చెప్పింది, అమ్మా వేరొక పొలంలోకి వెళ్ళబాకు, ఎందుకంటే ఆ బుద్ధులు వచ్చేస్తాయి. ఏ బుద్ధులు? కిస్మిస్కి ఒకరోజు వెళ్తే చర్చికి సరిపోద్ది, ఏ వారం వెళ్ళాలా ఏంటి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే వినడా? ఆ బుద్ధులు వచ్చేస్తాయి. ఏ బుద్ధులు? సోమరు బుద్ధులు. అందుకే ఆ పొలంలోకి వెళితే దాని ఎందంతటా ఏమైందంట, ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, కదల్లేము మెదల్లేము. ఆ ఇంట్లో ఆ పిల్లలు పెద్ద ముళ్ళు. కొంచెం విశదీకరంగా స్వతంత్రంగా చొరవతో మాట్లాడచ్చా నేను? అమ్మా మాట్లాడచ్చా? ఎందుకంటే మీ పర్మిషన్ తీసుకోవాలి, మహిళా మండలి పర్మిషన్ తీసుకోవాలి నేను, లేకపోతే ఎట్లా కష్టం కదా. చెప్పండి, మాట్లాడచ్చా? ఆ ఇంట్లో ముళ్ళు అంటే ఏ ముళ్ళు? వేరే ముళ్ళు ఏముండవు. ఆమె భర్తే ముళ్ళు, అతనికి ఆయన భార్య ముళ్ళు, ఆ పిల్లలు తల్లిదండ్రులకు పెద్ద ముళ్ళు. గుచ్చుకుంటా ఉంటే పాపం కన్నీళ్ళు పెడతా ఉంటారు వాళ్ళు.
తిన్నా వంట పట్టదు, పడుకున్న నిద్ర పట్టదు, అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండు గుప్పెట్లో పెట్టుకొని కన్నెడతో పిడికుడు మెతుకులు కలుపుకొని తింటుంటారు. ఏంటమ్మా అలాగే ఏడుస్తున్నావంటే, ఎందుకన్నా నలుగురిని కన్నానన్నా కనకపోయినా మాటన్నా. వాళ్ళు పెద్ద ముళ్ళు అయిపోయారు ఆ తల్లికి. ఎందుకు ఆ ఇంట్లో అన్ని ముళ్ళే అన్నా. సాయంకాలం అయితే ఫుల్గా తాగేసి వస్తాడన్నా. తాగేసి వచ్చినాడు ఊరికే కూర్చోడన్నా. పిల్లల్ని ఎట్లా కంటాడు మాట్లాడతాడన్నా. అది ఆ ఫోన్ ఆ అమ్మకు ఒక పెద్ద ముళ్ళు. ఆ ఫోన్ రింగ్ అవుతుంది, ఆ ఫోన్ నీకు ఒక పెద్ద ముళ్ళు. ఏం చేస్తాం? కుదురుగా కూర్చొని ఎడుతూ, నిలకడగా నిలబడినదు, సరిగ్గా వాకింగ్ కూడా వినబడినదు, ప్రార్థన కూడా చేసుకుని ఇవ్వదు. ఏంటది? ఫోను. అదే నీకు ముళ్ళు. ఎలాంటి ముళ్ళు? ఎందుకంటే ఈ ముళ్ళు సోమరి వాడిని చేను కదా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మరి అదే జాగ్రత్త. సోమరి వాని చేనుకి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడంటే, వేరే పొలానికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అంటే, అది సోమరి వాని పొలం. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యం. త్వరగా. పొలము లోకము. ఇప్పుడు ఈ పొలం ఏ పొలం అంటే ఇది? లోకం. ఇక నేను చెప్పాలా లోకంలో ఏమున్నాయో? బట్టి పెట్టేసావు తల్లి. వెరీ గుడ్. లోకంలో ఏమున్నాయి? అయ్యే కాదు, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఏ కూడా వచ్చింది ఇప్పుడు. అప్పట్లో అవి మాత్రమే. ఇప్పుడు అవి పిల్లలు పెట్టి సంతానోత్పత్తి అయ్యాయి. ఏంటయ్యి? నేత్రాశ. ఎవరు చెప్పారు ఇక్కడ? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఇవన్నీ పిల్లలు పెట్టి ఇప్పుడు గంపడయ్యాయి. లోకమంతా అయ్యే. ఇప్పుడు ఈ లోకమంతా దేంతో పోల్చాడు? ఈ లోకాన్ని దేంతో పోల్చాడు? ఇది పొలం. అందుకే బోయజ్ అన్నాడమ్మా, ఈ పొలంలో నుంచి ఏ పొలంలోకి నువ్వు వెళ్ళకు, ఎందుకంటే అది లోకం. అది లోకమమ్మా. అక్కడికి వెళ్ళావనుకో శాంతం మునిగిపోతావు. అక్కడికి వెళితే శాంతం పెడిపోతావు, చెడిపోతావు, రాలిపోతావు. నీ విశ్వాస జీవితం పతనమైపోద్ది. ఏ దర్శనంతో ఈ బెత్లెహేముకు వచ్చావో, ఏ పిలుపుతో ఈ బెత్లెహేముకు వచ్చావో, ఏ ఆశతో ఈ బెత్లెహేముకు వచ్చావో, అవన్నీ కూడా హరించిపోతాయి. పిలుపు మంచిదే, దర్శనం మంచిదే, ఏర్పాటు మంచిదే, నీ నిర్ణయం మంచిదే, నీ తెగింపు మంచిదే. ఇన్ని ఉండి ఈ లోకమనే పొలంకి వెళ్ళావనుకో, ఈ లోకమనే పొలం ఏం చేస్తుంది? నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా మార్చేస్తుంది ఈ లోకం. అందుకే నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. లోకాన్ని నమ్ముకొని ఈ పొలంలో మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఈ పొలంలో నిమ్మలంగా ఉండొచ్చు, ఈ పొలంలో కాస్త మనం సంపాదించుకొని కూడగట్టుకొని మూట కట్టుకొని మిద్ది కట్టి అద్దెకించి డబ్బులన్నీ తీసుకొచ్చి డబ్బాలో పెట్టుకొని, అబ్బో 4 తరాలకు మిగలబెట్టుకొని, నాకు నా పిల్లలకి ఏమీ కొదువు లేకుండా ఉండొచ్చు అని లోకాన్ని కనుక నమ్ముకుంటే, లోకం నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. హలో, వింటున్నట్టు నటిస్తున్నారా? లోకాన్ని నమ్ముకుంటే గోరంట్ల నుంచి ఘోరమైన చోటకు తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది లోకం నిన్ను. ఎక్కడికో అంటే ఎంత చెప్పనా, తిరిగి చూస్తే నీ ఆనవాళ్ళు ఎక్కడ కనబడనంత దూరం తీసుకెళ్ళిపోద్ది. అందుకే ఈ లోకం అనే పొలంలోకి వెళ్ళకమ్మా, వద్దు, మనకొద్దు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పొలంలోకి వెళితే స్తోత్రమే. నాకు బాగా తెలుసు, 5వ తరగతి చదువుతున్నా. 5వ తరగతి మా నాన్నని నేను అడిగా, సంవత్సరం పుట్టినరోజుకి ఇది ఇప్పుడు నేను వేసుకొని ఉన్నానే, ఇట్లాంటి బట్టలు గుట్టించేవాళ్ళు. నువ్వు సావకుడవురా అనేవాళ్ళు. ఎప్పుడో సావకుడు సంగతి ఇప్పుడు ఎందుకు? వాళ్ళ పనులు కాకపోతే పుట్టినరోజు వస్తే చాలు, ఇదిగో ఈ లాల్చి, ఈ ప్యాంటు. అప్పట్లో ఈ గార్డెన్ సిల్కు, చెన్నూరు సిల్కు అవి ఉండేవి, దగ్గ మెరిసిపోతూ. ఇంకదే మన బతుక్కి వాటితో గుట్టించేవాళ్ళు.
మా ఊర్లో ఒకే టైలరు. ఆయన ఎట్లా అంటాడంటే, పుట్టినరోజు రోజు ఇంటి దగ్గర స్నానం చేసి టవల్ కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దొడుకుతాడు మనకు. ఇంటర్నేషనల్ టైలర్ ఆయన, మా బంధువేలేండి, మా ఊరంతటికి ఆయన టైలర్. మరి ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడన్నా ఇవ్వు బట్టలు, ఆ రోజుకి ఇస్తాడు. పెళ్లి బట్టలు అయితే పెళ్లి రోజుకి ఇస్తాడు, పుట్టినరోజు బట్టలు అయితే ముందిమ్మన్నా ఇవ్వడు, అంతే. ఇంటి దగ్గర స్నానం చేసి టవల్ కట్టుకొని, పిల్లలం కదా, టవల్ కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన తొడుగుతాడు. అది ఎట్టుంటుందో తెలుసండి, నేను ముందు పోతుంటే నా లాల్ చెనకాలు వస్తుంటుంది, అంత లూజు కొడతాడు. ఏనా ఎట్టుకుంటాడు, మీ నాన్న లూజు పెట్టమన్నాడు పా అంటాడు, అంతే. ఆయనకు తెలిసిన డైలాగ్ అది ఒక్కటే, ఇంక వేరే డైలాగ్ కూడా చెప్పడు. మీ నాన్న లూజు పెట్టమన్నాడు పో అంటాడు. ఇంకేమంటావు ఆయన్ని? చేత్తో పట్టుకొని మొత్తం ఇట్లా లాక్కొని, మొత్తం చేత్తో పట్టుకొని చేత్తో పట్టి ఇంటికి వెళ్ళి కూర్చొని ఏడ్చుకోవడం తప్ప ఆయన దగ్గర ఆడవలేం కదా. ఎప్పుడన్నా సంవత్సరానికి పోతే ఇదే వ్యవహారం. అసలు ఆ ప్యాంట్ అయితే అది ఏందో అర్థమై సాగుదు. ఏ కొలతల్లో కొడతాడో, ఎవడు కొలతల్లో కొడతాడో, కొలతలు కూడా పెద్దగా తీసుకోడు, అట్లా చూస్తాడు, అపో అంటాడు. ఎస్టిమేషన్ టైలర్ అన్నమాట ఆయన. మనం ఇంటి దాకా వెళ్ళేంతవరకు వీధులన్నీ మనమే ఊడ్చుకుంటే వెళ్ళచ్చు ఇంటి దాకా, అట్లా ఉంటాయి. ఇట్లా విసిగి పడిపోయి నేను ఇదో 5వ తరగతి చదువుతున్నాను. నాకు బాగా గుర్తు, మా నాన్న అన్నాను, ఈ సంవత్సరం నాకు టీషర్టు ప్యాంటు కొనిపెట్టు అని అడిగా పుట్టినరోజుకి. మా నాన్న కోపం వచ్చేసింది. ఓ అమ్మ, టీషర్టు ప్యాంటు పోతే బొస్ అంటే లేచేసాడు పైకి. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఎవడి దగ్గర చూసావురా? ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు? చూసా, వాళ్ళు ఆ రోజున టీషర్ట్ ఎంత, దాని భాగ్యం ఎంత, దాని బతుకెంత కొనిపెట్టకూడదు. మళ్ళీ నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ అంటారుగా, కొనిపెట్టకూడదు అంటే వాళ్ళు అనుభవపూర్ణులు కదా, వాళ్ళకి తెలుసు. ఏమని? మెల్లగా ఈ వయసులో లోకం ఎంటర్ అయితే ఆ లోకం వీడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, దేవునికి దూరం చేసేస్తుంది, దైవ ప్రణాళికకు దూరం. వాళ్ళు ఆ రోజున ఆ వయసులో అలా క్రమపరచబట్టి, అలా కొమ్మలు రెమ్మలు తుంచి ఇంచి నిటారుగా పెట్టబట్టి ఈ రోజున ఈ మాటలు మీకు చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం కలుగు గాక. లేకపోతే అప్పుడే గనక అడిగిందల్లా ఇచ్చేసి, అడిగిందల్లా కొనిపెట్టేసి, నాయన నీకేం రా తక్కువ, ఏంట్రా నువ్వు ఎందుకు తగ్గలరా? తగ్గేదేలే, తగ్గకూడదు, నువ్వు సింహం కడుపులో పుట్టావు అంటే నువ్వు మనిషివి కాదా? అమ్మనాలు కొట్టే డైలాగ్ అదే కదా, నీకేంట్రా తక్కువ, నీవేంటి అసలు సింహం కడుపులో పుట్టావురా అంటే నువ్వు జంతువుతో పోల్చుకుంటున్నావు ఏంటి? మనకు బడాయి ఎక్కువ అండి. సారీ, ఏమనుకోవద్దండి. ఏమి ఎక్కువ ఏంటి? సిగ్గుపడుతున్నారు ఏంటి? అమ్మో ఎంత బడాయో, మింగడానికి మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె కావాలి మనకి. అబ్బా నాయన దేవుడు, అప్పో సప్పన్న తీసుకుని వచ్చి కడతాను రా నీకోసం నేను. ఏం కావాలి నీకు? సిపి జడ్డు కావాలనా, లేకపోతే ఏ బైక్ కావాలి చెప్పు నాయన. ఇట్లా ఉంటుంది కొంగలాగా, ఆ బైక్ కావాలా? ఇక్కడ కూర్చున్నావంటే ఎక్కడో ఉంటావు. నీకేం కావాలి చెప్పు నాయన. కొనిపెట్టు కాదనట్లే. రేపటి రోజున జుట్టు పట్టుకుని కూర్చునేది నువ్వే. ఎందుకంటే ఆ లోకం వాడిని ఎక్కడికో తీసుకెళ్తుంది. కొనిపెట్టావు కదా నువ్వు, ఎక్కడికో తీసుకెళ్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి నా గది ముందు నేను కుర్చేసుకుని కూర్చొని ఉంటే పిల్లలందరూ మిద్ది పైన మందిరంలో సండే స్కూల్ పాటలు నేర్చుకుంటున్నారు. ఓరే నాయన, వాళ్ళు అక్కడ ఎగురుతుంటే నా రూమ్కి ధన సౌండ్ వచ్చి గదిలో ఉండలేక బయటకు వచ్చి కూర్చున్నా. నా రూమ్లోకి పైన స్లాబ్ కదా, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సంసోన్ అంటే ఎవడు రా భలే భలే వీరుడు, దబా కొడుతున్నారు. ఇక నేను లోపల ఉండలేక బయటకు వచ్చి కూర్చున్నా. ఒక సండే స్కూల్ ఒక పాప ఆలస్యంగా వస్తుంది. చిన్న బైబుల్ చంకలు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే నేను కూర్చొని ఉన్నా అక్కడ. నన్ను అనింది. ఆ పిల్లని చూస్తే ఎట్టుందో తెలుసా? పొట్టిది, కర్రిది. ఇప్పుడు కూడా ఉంది మా మందిరంలో. ఎట్టుందంటే ఇప్పుడే సౌత్ ఆఫ్రికా నుంచి గన్నవరంలో ఫ్లైట్ దిగి వస్తున్నట్టుంది. నిజం, ఇప్పుడే గన్నవరంలో ఫ్లైట్ దిగి సౌత్ ఆఫ్రికా నుంచి. ఎందుకంటే అట్లా ఉంది. ఎందుకు అంటున్నానంటే నేను ఆ మాట, ఆ పొట్టిది, ఆ కర్రిది, మీరు నమ్మండి,
ఏ 150 జడలేసి ఉంటుందండి. ఏ 150 జడలు చిన్న 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 జడలు వేసి మొత్తం లాగి ఇక్కడ బెంచ్ సర్కిల్ అనమాట. ఇది ఆ బెంచ్ సర్కిల్ దగ్గర కట్టింది మొత్తం. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది కదా బెంచ్ సర్కిల్ దగ్గర. 4 రోడ్లు సెంటర్, ఇటు పోతే ఏలూరుకి వెళ్తాము, ఇటు పోతే గుంటూరుకు వస్తాం, ఇటు పోతే బందర్ వెళ్తాం. ఆ సర్కిల్ కదా అక్కడ బెత్తరపోయాను నేను. ఓయమ్మా ఈ పిల్లకి ఎంత సోకురా బాబా. అట్లా మై ట్రా అన్నాను. ఏంటి అంకులో ఇట్లా నువ్వు ఇట్లా దగ్గర రా, ఇన్ని జడలు నీకు అవసరమా అని అడిగా. ఆ పిల్లకి అర్థమైంది. నేను కాదు అంకులు, మా మమ్మీ వేసింది, నేను వద్దంటే కూడా మా మమ్మీ వేసింది అంకులు. నిజమే పాప ఆపల జడ ఆపలు వేసుకోలేదుగా, బొట్టది. ఎవరు వేశారు అమ్మ చెప్పండి, ఎవరు వేశారు? మహిళా లోకం, మా లోకం చెప్పండి, ఎవరు వేశారు? అసలు నేను ఒక మాట చెప్పండి, మీరేమనుకోనంటే ఆ పిల్లకి లేదా యాశ. పాప మా పిల్లకేం తెలుసు, అపౌషపు మెరుగున బిడ్డ, ఆ పిల్లకేం తెలుసు ఎవరికి ఉంది ఆయాస? అమ్మ చెప్పండి ఎవరికి ఉంది? అది వాళ్ళ అమ్మకు ఉంది. కాకపోతే వాళ్ళ అమ్మ వేసుకుంటే అంటారని మీకు అర్థమైందా? చూసిన వాళ్ళు అంటారని ఆమె వేసుకోకుండా ఈ పిల్లకి చూసుకొని మురిసిపోతుంది. నేను అన్నాను, కొట్ట నేను బయటకులా ఎలా, నిన్ను చూసి 4 నేర్చుకుంటారు మరలాను. బయటకెళ్ళ, ఇంటికెళ్ళి మీ అమ్మగారితో చెప్పు నేను చెప్పానని చెప్పి తల దూకొని శుభ్రంగా జడేసుకురాపు. ఎందుకంటే నేను అంత గట్టికి తీసుకుంది చిన్న బిడ్డ. ఆ బిడ్డకి ఆ పసి హృదయంలో ఈ బ్లాక్ డాట్స్ పడ్డాయి అనుకో, ఆ లోకం ఆ బిడ్డని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్ రోడ్డు ఉంటుందా? నేను కనబడుతున్నానా మీకు? అంటే ఒకరిగా కనబడుతున్నానా, నలుగురుగా కనబడుతున్నానా? కనబడుతున్నాయి కదా. వినండి, స్ట్రైట్ ఉంటుంది, రోడ్డు ఉంటుందా? ఈ స్ట్రైట్ వేలో నుంచి క్రాస్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ తక్కువే ఉంటుందండి. మరలా చెప్తున్నానండి, ఈ స్ట్రైట్ వేలో నుంచి మనం క్రాస్ అయ్యేటప్పుడు, డివైడ్ అయ్యేటప్పుడు, ఆ డివైడ్ సెంటర్ దగ్గర డిస్టెన్స్ కొంచెమే. ఇది కూడా తప్ప, జడేసుకుంటూ కూడా తప్ప, ఇటువైపు లేపేసుకుంటూ కూడా తప్ప, ఏదో కొంచెం గాలాడేటట్టు ప్యాంటు చింపుకుంటే తప్ప అన్నట్టు ఉంటుంది. ఆ డిస్టెన్స్ కొంచెమే. ఆ డిస్టెన్స్ తీసుకోక ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇది వేరే ఊరు వెళ్తుంది, ఇది వేరే ఊరు వెళ్తుంది. ఆ డిస్టెన్స్ మనం కొలవలేని తెలిపోద్ది, ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది లోకం. నా మాట వినండి, ఇది చిన్నదే కదా, ఇది కూడా తప్ప. మరి ఇంత ఇది కూడా చేసుకోకుండా, ఇది కూడా చేయకుండా ఉంటారు, అంత భక్తులుగా ఉంటారు లోకం కదా. ఇది నిజమే కాదనట్లే, కానీ ఆ వేరు 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 మాకు ఏమంటారు కంట్రోల్ రూమ్ సెంటర్ ఉంది కదా. ఆ కంట్రోల్ రూమ్ సెంటర్ దగ్గర చూస్తే మేము ఇటు వెళ్తే ఏలూరుకి వెళ్తుంది, ఇటు వెళ్తే బందర్కి వెళ్తుంది. ఆ డిస్టెన్స్ ఎంత? 1 అడుగు ఇటు 1 అడుగు ఇటు వేస్తే అంత చిన్నదే. ఆ చీలేటప్పుడు 1 అడుగు ఏలూరు రోడ్లు వేయచ్చు, 1 అడుగు బందర్ రోడ్లు వేయచ్చు, అంత దగ్గర ఉంటుంది. అప్పుడేమనుకుంటాం, ఇది తక్కువ, ఏమో ఇదేం తక్కువేంటి చెప్పు, ఏదో ఒళ్ళు నొప్పుగా ఉంటే ఒళ్ళు అలసిపోయాం కనుక ఇంట్లో ఎక్కడ తాగి పడిపోయి అక్కడెక్కడ పడట్లేదుగా, ఇంటికి తెచ్చుకొని ఒక సీసా తాగి, అంతే కదా, తప్పేముంది దాంట్లో? సింపుల్గానే ఉంటుంది బాబా, పెద్ద తప్పులాగేమి ఉండదు. అమ్మా చాలా టైం అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది బాబా. కొంచెం కనుక ముందుకెళ్ళిన తర్వాత ఏమైపోద్ది, ఈ రోడ్డు ఏలూరుకి వెళ్ళిపోద్ది, ఈ రోడ్డు బందర్కి వెళ్ళిపోద్ది. ఏలూరుకి బందర్కి ఎంత దూరం? అంత దూరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అందుకే ఆ పొలంకి మనం వెళ్ళకూడదు. ఏ పొలానికి? లోకం అనే పొలానికి. సింపుల్గా, సుందరంగా, సున్నితంగా, సునాయసంగా, శుతిమెత్తగా నిన్ను తీసుకెళ్తారు పక్కకి. శుతిమెత్తగా తీసుకెళ్తారండి. ఆ తర్వాత అగాధమైపోద్దండి. అందుకే బోయజ్ అన్నాడమ్మా, ఈ పొలం తప్ప వేరొక పొలానికి. సరే, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, షార్ట్ కట్ అంతటితో ఆపుదాం.
ఇంకొక పొలం మూడవ పొలం ముచ్చటగా ఉంటుంది, అదొక్కటి చెప్పి ముగించేస్తాను. నాకు ఆలస్యమైంది, నేను మరలా విజయవాడ ఆరాధనకి వెళ్ళి కలుసుకోవాలి. అంచేత ఇంకొక మాట కూడా నేను చెప్పి, ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? 2 చెప్పా. ఏంటి? ఒకటేమో యెహోవా చేత ఆశీర్వదించబడిన పొలం, 2 ఈ బోయాజు పొలం. అంటే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు వేరొక పొలానికి వెళ్ళక, ఎక్కడే ఉండు, ఆకలైనప్పుడు మా పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని తిను, దప్పుకైనప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగని. ఆమెను ఆదరించిన పొలం ఆ పొలం. హల్లెలూయా. ఆదరించడి పొలం 2. ఒకటేమో యెహోవా చేత దీవించబడిన పొలం, 2 ఆదరించడి పొలం. ఇంకొక మాట, మూడవ మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే దేవునిని ధ్యానించగలిగిన పొలం. ఇస్సాకు, రిబ్కా వస్తుంది, ముసుగు వేసుకొని వస్తుంది. అప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడంట? అందరు చెప్పండి. సరే కానీ ఒక మాట అడుగుతా, పొలంలో ఏం చేస్తున్నాడండి? ధ్యానించడి పొలం, దేవుని కార్యములను తలపోసుకునే పొలం, దేవుని కార్యములను ధ్యానించి స్మరించి, ఆ ధ్యానించడములో ఉన్న ఆ తృప్తిని అనుభవించే పొలం. మీరు కీర్తనలో చదువుతారు కదా, నేను నిన్ను ధ్యానించగా, నీ వాక్యమును, నీ యొక్క ధర్మ విధులను ధ్యానించగా, నీ వాక్యాన్ని ధ్యానించగా నాకు ఎట్లా ఉందన్నాడు? కొవ్విన సాటిస్ఫాక్షన్, తృప్తి. ఆ ధ్యానించడంలో ఉన్న ఆ తృప్తి, ఆయన కార్యములను స్మరించి, ఆయన కార్యములను తలపోసుకొని, ఆయన కార్యములను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆ ధ్యానపూర్వకమైన అనుభవాలు ఉంటాయి కదా, అందులో ఉంది తృప్తి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి పెళ్ళి కుమార్తె రిబ్కమ్మ, ఆమె వస్తుంది ఒంటి మీద నుంచి, ఒంటి ఎక్కి వస్తుంది. వచ్చి ఈయన్ని చూడగానే, నాకు ఒక్క మాట చెప్పండి, ఆయన చూడగానే ఆమె కుర్చీ తెప్పించుకొని, కుర్చీ వేసుకొని, కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుందా? మా దిగిందా లేదా? ఒంటి దిగి ముసుగు వేసుకొని, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏం చెప్పనా? ఆ రెవరెన్స్, ఆ విలువ, భార్య భర్తల మధ్యలో విలువ, కుటుంబం మధ్యలో విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ పొలముగా నీవు ఉంటేనే. ఆయన చూడగానే ఆమె ఎంత గౌరవం, ఎంత విలువ చూడండి. నేను చొరవతో మాట్లాడుతున్నానండి, లేకపోతే నేను వేరే విధంగా కాదు, ఏదో మాట్లాడాలని కాదు, మీ మీద నాకున్న స్వతంత్రతను బట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు మీ కుటుంబాల్లో ఈ విలువలు ఉన్నాయంటారా? మీరు చెప్పండి. విలువగా మాట్లాడుకొని, విలువగా గణపరుచుకొని, విలువగా పలకరించుకొని, విలువగా ఒకరినొకరు చూసుకోగలిగిన అనుభవాలు ఉన్నాయంటారా? ఎందుకు కొదువైపోయాయి? అదే నాకు ఒక పొలం దయచేయమని అడగాలి. మరి ఈరోజు ఏ పొలము? ధ్యానించే పొలంలో విలువలు ఉంటాయి. భర్తకు ఉండాల్సిన విలువ భర్తకు ఉంటుంది, భార్యకు ఉండాల్సిన విలువ భార్యకు ఉంటుంది, పిల్లలకు ఉండాల్సిన విలువ పిల్లలకు ఉంటుంది, కుటుంబంలో సేవకునికి ఉండవలసిన విలువ సేవకునికి ఉంటుంది. అన్నీ ఉండాల్సిన చోట చక్కగా అమర్చబడిన ఒక ఇల్లు వలె ఆ పొలం ఉంటుందండి. హల్లెలూయా, స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను మీకు అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఆమె వచ్చే మార్గంలో, హలో నన్ను చూడండి, ఆమె వచ్చే మార్గంలో ఆమెకి ఎవరు ఎదురు రాలేదా? మాట్లాడండి. మనుషులే ఎవరు ఎదురు రారా? మరి ఈ పొలంలో ధ్యానించి అతన్ని చూడగానే ఆమె వెంటనే ఎలా గుర్తుపట్టింది? చాలా పొలాలు ఉన్నాయి కదా, చెప్పాను కదా, చాలా పొలాలు దాటుకుంటూ వచ్చింది కదా. మరి ఈ పొలంలోకి ఆమె రాగానే, ఆయన చూడగానే ఆమె గుర్తుపట్టేసింది. ఎందుకంటే అది ధ్యానించే పొలం. అన్ని పొలాలు అట్లా లేవు. అది దేవుని కార్యములను ధ్యానించగలిగిన కుటుంబపు వ్యవస్థ, దేవుని కార్యములను ధ్యానించగలిగిన వ్యక్తిత్వాలు, దేవుని కార్యములను తలంచి స్తుతించే పొలము కనుక ఆ పొలములో ఆ గుర్తింపులు ఉంటాయండి. ఆ గుర్తింపులు ఉంటాయి. భర్తకి ఇవ్వవలసిన స్థానం భర్తకి, పిల్లలకి ఇవ్వాల్సిన స్థానం, ఎవరి సీటు, ఎవరి స్థానాలు వాళ్ళకు ఉంటాయి.
ఎప్పుడైతే నీ ఇల్లు దేవుని వాక్యాన్ని ధ్యానించే ఇల్లుగా ఉంటుందో ఆ ఇంట్లో ఆ విలువలు ఉంటాయి. నేను నిజం చెప్తున్నానండి. మీరు ఒకవేళ అలాగా లేకపోతే, మీరు క్షోభను అనుభవిస్తుంటే, మీరు కనుక ఆ విలువ లేని బ్రతుకులో, ఆ విలువ లేని జీవితంలో నిట్టూర్పులు విడుస్తుంటే, ఈనాటికైనా గ్రహించి మీరు ప్రారంభించండి. ఏం ప్రారంభించాలి? వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని ఇంట్లో తలపోసుకోవడం, ఆ దైవ కార్యాలను బట్టి స్తుతించడం, ఆరాధించడం, ఆ దైవ కార్యములను వాక్యాన్ని బట్టి నీ కుటుంబాన్ని స్థాపించుకోవడం, స్థిరపరచుకోవడం, పోషించుకోవడం ప్రారంభించండి. ఆ వాక్యపు ధ్యానం నీ కుటుంబానికి విలువలు కలుగు చేస్తుంది. అవును, నీ కుటుంబానికి రమ్యతనిస్తుంది. ఓ యాకోబు, నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలము, నీ రెసిడెన్స్ ప్లేస్ కదా. ఎంత రమ్యంగా ఉందయ్యా, ఎంత రమ్యంగా ఉందయ్యా. ఓ ఇశ్రాయేలు నీ గుడారం. ఏం గుడారం రా నాయన, ఎప్పుడు గొడవలు, దెబ్బలాట్లు, కుమ్మలాట్లు, పోట్లాట్లు. ఏమి ఇల్లురా నాయన, అట్లా అనలేదండి. ఎంత రమ్యంగా ఉంది నీ గుడారం, ఎంత సుందరంగా ఉంది నీ నివాసం. ఎక్కడిది ఈ సాక్ష్యము యొక్క సువాసన? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ పొలం దేవుని కార్యములను ధ్యానించే పొలముగా ఉంది కనుకయే ఆ గుర్తింపులు, ఆ సహవాసము, ఆ మాధుర్యము, ఆ విధేయత. వెంటనే ఆమె దిగి ఆమె తల వంచి నమస్కరించి యజమానునికి ఇవ్వవలసిన ఘనత ఎంత ముచ్చటగా ఉంటుందండి. కొన్ని ఇండ్లకి వెళ్తే, ముగిస్తున్నాను ఈ మాటలు నేను, కొన్ని ఇండ్లకి వెళితే ఆ ఇంట్లో మనం చూస్తే పరలోకం ఎక్కడికో ఇల్లు చూడాల్సిన అవసరం లే. నిజం నేను చెప్పే మాట. పరలోకం మనం చచ్చిన తర్వాత చూడాల్సిన అవసరం లే. ఆ ఇంట్లోకి వెళితే పరలోకాన్ని చూడొచ్చు మనం. వాళ్ళు ఒద్దికగా కానీ, వాళ్ళు ప్రేయర్ లైఫ్ కానీ, వాళ్ళలో ఉన్న సమ్మతి కానీ, వాళ్ళలో ఉన్న సఖ్యత కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. పరలోకాన్ని ఆ ఇంట్లోకి వెళితే చూడొచ్చండి. మనం ప్రార్థన చేయాలని నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నానండి. ప్రార్థన చేయడానికి మనం నిల్చున్నా మన నోట్లో ముత్యాలు ఊడిపడుతున్నట్లుగా వచ్చేస్తాయి. దేవుని దీవెనకరమైన మాటలు వెతుక్కోవాల్సిన అవసరం లే. నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నా. కొన్ని ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలన్నా ఒక్కొక్క మాట వెతుక్కోవాల్సి వస్తుంది. నోట్లో మాట పెగలదు. ఎందుకంటే అంతరంగం ఒప్పుకోదు ఆ ఇంటిని దీవిస్తాలంటే. అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించడు ఆ ఇంటిని దీవించాలంటే. నాయన ఈ ఇంటిని దీవించు, కంచి వేసి కాపాడు, ఇంట్లో ఉన్న వారిని అందరినీ భద్రపరచని అందామంటే ఒక్కొక్క మాట పొడిగి వెతుక్కోవాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా హృదయపూర్వకంగా ఆశీర్వదించడానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే అపవిత్రత అట్లా ఉంటుంది కదా, ఆ ఇంట్లో ఉన్న అధితేంద్రియం అలా ఉంటుంది కదా, ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు అలా ఉంటాయి కదా. పరిశుద్ధాత్మకు తెలుసు కదా, నాకు తెలియకపోయినా పరిశుద్ధాత్మకు తెలుసు కదా. నేను దీవించాలని పూనుకుంటే ఎలా కుదురుతుంది ఏంటి? కొన్ని ఇండ్లలోకి వెళ్తే మనం వెతుక్కోవాల్సిన అవసరం లే. మన అజమాయిషం లేకుండా పరిశుద్ధాత్ముడు అంతరంగంలో నుంచి దీవెనకరమైన పలుకులు ఊడిపడిపోతుంటాయి ఆ ఇంటికి. ఆ దీవెన, ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అలా ఉంటుందండి. ఆ పిల్లల మధ్య దైవ భక్తి, ఆళ్ళు వాక్యానికి లోబడే విధానం, దేవుని వాక్యానికి లోబడి స్తుతి చెల్లించే ఆశీర్వాదకరమైన విశాలమైన హృదయం చాలా మధురంగా ఉంటుందండి. ఇది ఎవరికి అంటే ఆ ధ్యానించే పొలం, ఆ పొలం యొక్క అనుభవం. ఇస్సాకు చూడండి, వెళ్ళి ఆ పొలంలో కూర్చొని ధ్యానించుకుంటున్నాడంట. ఏమైనా ఫ్రెండ్స్ లేరా? ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ లేదా? ఏం బాబు అయ్యా ఫ్రెండ్ సర్కిల్ లేదా? ఫోన్ చేసి ఎక్కడున్నావురా? లార్జ్ సెంటర్కి రా, వచ్చేస్తున్నాను నేను. అవా లార్జ్ సెంటర్లో నీకేం పని? మంగళ షాప్లో, లార్జ్ సెంటర్ మంగళ షాప్లో నీకేం పని? ఏమో డ్యూటీ ప్రకారం వెళ్ళి కూర్చుంటుంటావు అక్కడ. ఎందుకు నీకు? ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చుగా, కుటుంబంతో కూడా కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చుగా. ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ లేరా? ఆయనకు పనులు లేవా? ఆ పొలం యొక్క అనుభవాలు చూడండి ఎలా ఉన్నాయో. అందుకే ఆయన కుటుంబం, ఇస్సాకు యొక్క కుటుంబం పవిత్రమైనదై కట్టబడింది, పవిత్రమైనదే నిలిచింది. ఒక్క మాట చెప్తాను, ఇస్సాకుని
యేసుక్రీస్తుకి సూచనగా పలుకుతారు. ఇస్సాకును యేసుక్రీస్తుకు సూచనగా పోలుస్తారు. ఎందుకంటే అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా తన కుటుంబపు వ్యవస్థని కాచుకొని వాడు. అంతేకాదు, యేసుక్రీస్తుకు ఛాయగా బలిపీఠం మీదకి ఎక్కిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఆమె తండ్రి ఇంటికి వచ్చి నాకు ఒక పొలము కావాలనని అడిగి, ఈరోజు మనం అడగాల్సింది కూడా అదే. నాయనా, నాకు ఒక పొలం కావాలి. చాలా పొలాలు ఉన్నాయి, కానీ సోమరి వారి పొలం ఒకటి ఉంది, ఇంకా లోకపు పొలం ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయిలేండి. మీకు అర్థమైంది కదా. ఇలాంటి పొలాలు నాకు వద్దు నాయనా. నీవు 3 చెప్పాను నేను ఇప్పుడు. నీవు దీవించిన పొలములా ఉండాలి, ఆదరించేది పొలముగా ఉండాలి, ధ్యానించేది పొలముగా. నాకు ఆ పొలం యొక్క అనుభవం, ఆ పొలం నాకు కావాలి. నన్ను ఆ రీతిగా ఆశీర్వదించమని కోరుకుంటే నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించుగాక. లేచి నిలబడతారు అందరూ. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం నాయనా. తండ్రి ప్రభా, ఇంతవరకు ఈ సన్నిధిలో మమ్మల్ని నిలిపి ఉన్నారు తండ్రి. పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని మనసులో పెట్టుకుని తండ్రి, అయ్యా మా మనసులో మీ వాక్యం నూలంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా, లోకం అనేటువంటి లోకంలో తండ్రి ధ్యానించే లోకాన్ని ప్రభా మేము జీవించేటట్లు తండ్రి వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి. అయ్యా, లోకంలో జరిగే సంభవాలన్నీ కూడా వాటిని మనసును పెట్టగా దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేసి మై పొందని తండ్రి. సోత్ర 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 శరబల కత్తర బల శరబల కత్తర బల శ్రీకర బల. అయ్యా సోత్ర సోత్ర అయ్యా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ప్రభా, వాక్యం చెప్పిన మీ దాసుని బలపరచండి ఆయన. ఇంకా నువ్వు రెట్టింపైన అభిషేకం దయచేసి పలు ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మొదటి ఆరాధనలు తండ్రి మీరే ఆశీర్వదించి అయ్యా ఆరాధన జరిపించినందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి దీవించమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమాగాంతం ప్రభావం మీద మాత్రమే పొందుకోమని యేసయ్య మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తంలో సమర్పించుకొంటున్నాం. కనికరించి కాపాడి కృప చూపమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఈ ఆరాధనలో తన దాసుడు సెలవిచ్చిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడాలని, నేను ఆశీర్వదించబడిన పొలం వలెను, ఆదరణ పొందే పొలం వలెను, ధ్యానించే పొలం వలె ఉండాలని అందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.